హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ మమత. వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతతో మాటలు. అందరికీ తెలుగు నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ముందుగా పప్పుని కడుక్కోవాలి. నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాతకి ఆ ఎక్స్ట్రా వాటర్ని మొత్తం వాష్ చేసేయాలి. 2 గ్లాసుల వాటర్ పోసి అందులో టీ స్పూన్ ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడిపించుకోవాలి. నేను 3/4 కేజీ పప్పు వాడానండి. 3/4 కేజీ పప్పుకి 3/4 కేజీ బెల్లం తీసుకున్నాను. మార్నింగ్ మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను, రాగి జావా. 3/4 కేజీ బెల్లానికి 3/4 కేజీ పప్పుకి కేజీ మైదాపిండి తీసుకున్నాను. పూర్ణం ఎంత తీసుకుంటామో పిండి ముద్దను కూడా అంతే తీసుకోవాలండి. 2 సమపాలల్లో ఉండాలి. భక్ష్యాన్ని మరీ మెత్తగా మందంగా కాకుండా పల్చగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి. మీడియంగా చేసుకున్న తర్వాత బాగా కాలిన పెనం పైన నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని భక్ష్యాన్ని వేసి నూనెతో కానీ నెయ్యితో కానీ బాగా కాల్చుకోవాలి. మంటని మాత్రం మీడియంలో పెట్టాలి. సిమ్లో కానీ హైలో కానీ పెట్టొద్దు. భక్ష్యం లోపల దాకా కుక్ అవ్వదండి. మీడియంలో పెట్టి ఆయిల్ వేసుకుంటూ నిదానంగా కాల్చుకోవాలి. ఆయిల్ వేసి ఇంకో వైపు కూడా కాల్చుకోవాలి. 2 వైపులా బాగా కాలిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇది ఉగాది పచ్చడి కోసం మా హస్బెండ్ కొబ్బరికూర తీస్తున్నారండి. ఇది మామిడికాయ చట్నీ. మా ఇంట్లో ఇది కంపల్సరీ ఉంటుందండి. మామిడికాయ చట్నీ, మామిడికాయ తురుము, కారప్పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి. దీనికోసం తాలింపు కూడా పెట్టుకోవాలండి. నేను వేరుశనగకాయలు వాడాను, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు. దీని పచ్చడికి తాలింపు. ఈరోజు మా ఇంట్లో వంటలు వైట్ రైస్, మామిడికాయ పప్పు, పచ్చడి, మామిడికాయ చట్నీ, వేడివేడి భక్ష్యాలు. మేము కంపల్సరీగా దేవుడికి మామిడికాయ చట్నీ పెడతాము. లంచ్ అయిన తర్వాత మా హస్బెండ్, మా కిడ్స్ మీకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్తున్నారు. బొట్టు కూడా పెట్టుకున్నాము అని చెప్తున్నారు. లంచ్ తర్వాత అలా కాసేపు అలా అయ్యింది. ఈవినింగ్ అలా మా అక్క వాళ్ళ ఇంట్లో కొద్దిసేపు అలా టైంపాస్ అయిపోయింది. తను మా చిన్నక్క, ఆ అబ్బాయి మా బాబు అద్విన్, నేను గుమ్ము అని పిలుస్తాను. వాళ్ళు ఆడే ఆట వనగుంతల ఆట. మా సైడ్ అది వనగుంతల పీట అంటారు. మీ సైడ్ ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి. వాడికి రాదు, మా అక్క నేర్పిస్తుంది. వాడికి రావట్లేదని చెప్పి వాళ్ళ అక్కని తెచ్చుకున్నాడు వాడు. తను మా పెద్దక్క వాళ్ళ పాప తేజస్విని. ఇద్దరు కలిసి ఆడుతారు. ఇప్పుడు మా అక్కని ఓడించే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళిద్దరు కలిసి, కానీ మా అక్క ఓడిపోదు. అలా టైంపాస్ అయిపోయింది. మా వనగుంతలాట మా బాబు భలే ఆడాడండి. ఫస్ట్ టైం వాడు ఆడటం. నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. పండగ ఎంత ఉన్నా పనులు కూడా అంతే ఉంటాయి కదండి.
ఎంత పెద్ద పండగ అయినా గిన్నెలు మాత్రం తప్పవు. అలా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్, నైట్ డిన్నర్ అంతా కంప్లీట్ అయింది. కిచెన్ అంతా క్లీన్గా చేసేసుకున్నాను. బాయ్, గుడ్ నైట్.